నింపని వాటికి షాపులకు పర్మిషన్ ఇవ్వడం అనేది క్రైమ్ అవుతుంది అక్కడ. అయితే అది అధికార యంత్రాంగానికి శిక్ష పడుతుంది. సీఎంకి పడుతుందా లేదా అంటే సిసోడియాకి పడుతుంది, అతని శాఖ అది. అది జైలుకి పడుతుంది, అతని శాఖ కాబట్టి వాళ్ళకి పడుతుంది. మళ్ళీ కేజ్రీవాల్ సేఫ్ అయిపోతాడు అక్కడ. ఇక్కడ జగన్ విషయంలో చూస్తే ఇక్కడ వీళ్ళు ఆరోపణ టోటల్గా మీరు చూస్తే నిన్న హెడ్డింగ్లు మొన్న హెడ్డింగ్లు చూస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాడు అన్నటువంటిది. ఇదే రేపు కేసు మొత్తం నీరుగారిపోవడానికి కారణమవుతుంది. ఎందుకని అంటే ప్రభుత్వపు ఆదాయం గతంతో పోల్చుకుంటే పెరిగింది, చంద్రబాబు టైంతో పోల్చుకుంటే పెరిగింది. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రబాబు టైంతో పోల్చుకుంటే ధర ఎక్కువ, అట్ ద సేమ్ టైం వినియోగం తగ్గింది. వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. అంటే అక్కడ ఆదాయం తగ్గితే కనుక ఇదిగో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముల్ని ప్రభుత్వం వైపుకి తేవడం వల్ల తినేశాడయ్యా అని చెప్పచ్చు. ప్రైవేటు మద్యం దుకాణాల వల్ల వచ్చే 17,000 కోట్లు అది దగ్గరగా ఇది నా దగ్గర డేటా కూడా చూశాను మొన్న. ఆంధ్రజ్యోతిళ్ళే రాశారు, మనం వేరే వాళ్ళని కూడా అనక్కర్లేదు. అక్కడ ఈనాడు జ్యోతి వాళ్ళే రాసినటువంటి లెక్క చూసుకున్నప్పుడు అందులో ఏం చెప్తున్నారు అంటే ఇది మళ్ళీ మొన్నటిది కాదు, జగన్ టైంలోదే కాదు, అంతకు ముందున్న లెక్కలు చూసుకున్నప్పుడు 2014-15లో తెలుగుదేశం ప్రభుత్వంలో 2.88 కోట్లు మద్యం బాటిళ్ళు అమ్మితే ఏది దాన్ని ఏమంటారు